దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని బాహుబలము అనే ఒక మాటను మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క బాహుబలం అంటే దేవుని యొక్క చెయ్యి ఎంత బలమైనది అనేది మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలము. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 23వ వచనములో అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా నా బాహుబలము తక్కువైనదా అంటున్నాడు. నా బాహుబలము తక్కువైనదా అంటున్నాడు. అంటే దేవుని యొక్క చెయ్యి అనేది తక్కువ అయిన చెయ్యి కాదు. ఒక గొప్ప చెయ్యి. కనుక దేవుని యొక్క బాహుబలము ఎంత బలమైనది అనేది మనము కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అంటున్నాడు. అంటే ఆయన చెయ్యి ఎలాంటిది? ఆయన బాహుబలం, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలని దేవుని యొక్క వాక్యము, దేవుని చేతుల కింద మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ యెషయా గ్రంథము చూసినట్లయితే 48వ అధ్యాయము 10వ వచనములో 48వ అధ్యాయం 10వ వచనములో యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనంలో ఏమనంటే, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా వాటి తప్పకుండా అవన్నీ నిలుచును. అంటే చూడండి, నా హస్తము అంటే దేవుని చెయ్యి బాహుబలము, బలిష్టమైన చెయ్యి ఎలాంటిదట అది? భూమికే పునాది వేసిందట. అంటే ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి గోడ కట్టుకునే ముందు పునాది వేస్తారు. అట్లనే ఈ భూమికి పునాది వేసిన ఈ చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు తగ్గించుకొని దీన మనసుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపించెను. ఆకాశం ఎంత దూరం ఉండాలి, ఎన్ని కిలోమీటర్లో ఇదంతా దేవుడు తన చేయితోటి ఇట్లా మరి వెడల్పు చేసినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంత గొప్ప చేతుల కింద నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఆకాశం వ్యాపించేసిని, నేను వాటిని పిలువగా తప్పకుండా అవన్నీ నిలుచును. అంటే భూమి ఆకాశము దేవుని మాట వింటుంది గాని, మానవుడు మాత్రము దేవుని సన్నిధిలో నిలబడట్లేదు. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడట్లేదు. దేవుని యొక్క మరి మాట కూడా ఏందంటే, ఆకాశాలను తయారు చేసిన దేవుడు మానవునికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ యోబు గ్రంథము 40వ అధ్యాయము, యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కలిగియున్న బాహుబలము నీకు కలదా అంటున్నాడు. అంటే దేవునికున్న బాహుబలము నీకు కలదా? అంటే ఈ మానవుడు ఆకాశములు భూమి నిలబడినక్కడ నిలబడుతున్నాయి కానీ మానవుడు దేవునికి లోబడట్లేదు. అంటే దేవునికున్నంత బలం మానవునికి ఉన్నదా అంటే మానవునికి లేదు. బలహీనుడే కానీ దేవునికి లోబడని స్థితిలో మానవుడు ఉంటున్నాడు. అది దాని భావము. కనుక దేవుని కలిగున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుమును ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? అంటే దేవుడు, భూమి ఆకాశం చేసిన దేవుడు, ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఉంటే ఆయన రెక్కలతో నీకు ఆశ్రమించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ మనము ఆయనలాగా ఆలోచన చేసి మనము దేవునికి విధేయులుగా కాకుండా ఉంటున్న పరిస్థితులు ఉన్నట్లయితే ఇప్పటికైనా మనము మరి దేవుని చేతికి ఉండడానికి ఇష్టపడాలి. ఇక్కడ యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనములో ఏమున్నదంటే, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన
పరిశుద్ధ బాహును బయలుపరిచిండట. తన చేతిని చూపించిండట. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని యొక్క చెయ్యి ఎంత గొప్పది అనేది మనము దేవుని యొక్క చెయ్యి, ఆ చేయితోటే మనకు రక్షణ అనేది మనము ఇక్కడ మరి మోషే కాలంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో మునగకుండా దేవుడు రక్షించిండు. అంటే తన చెయ్యి చాపి దేవునికి స్తోత్రాలు. అంత పెద్ద చెయ్యి, సముద్రము కన్నా పెద్ద చెయ్యి దేవుని చెయ్యి. దేవునికి స్తోత్రాలు. నీ కష్టాలను, నీ బాధలను, నీ ఇరుకులను, ఈ ఇబ్బందులను మరి నువ్వు బలిష్టమైన ఈ చేతి కిందుంటే, ఆ ఎర్ర సముద్రం అంటే ఆ దుఃఖాలను తన చేతిలో దేవుడు ఆపడానికి సా స మరి సిద్ధముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధముగా కీర్తనలు 79వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 79వ అధ్యాయము 11వ వచనంలో, చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలతిశయము చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. కనుక చూడండి, దేవుడు తన బాహుబలమును చూపడానికి ఇష్టపడుతున్నాడు. చెరలాంటి శ్రమలు అలుముకొనుండవచ్చు. కొంతమందికి దీర్ఘకాలిక శ్రమలుంటాయి. సంవత్సరాలు గడిచినా వెళ్ళని బాధలుంటాయి. కానీ ఆయన బలిష్ట చేతి కిందకొస్తే, ఆయన తన బలాతిశయం చేత మరి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని చెయ్యి ఎలాంటిదట? ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి. తగ్గించుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే కీర్తనలు 89వ అధ్యాయము 89వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆ పరాక్రమము గల బాహు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. పరాక్రమం గల బాహు నీకు అంటే దేవుని యొక్క చెయ్యి ఎలాంటిదట? పరాక్రమము గలది. యుద్ధాలను జయించే చెయ్యి. నీ జీవితంలో మరి నీకు వ్యతిరేక పోరాటాలు, నీకు వ్యతిరేక పరిస్థితులు ఏవైతే వాటితో నువ్వు పోరాడుతున్నావో, నువ్వు బలిష్టమైన చేతి కిందకొచ్చినట్లయితే, ఆ పరాక్రమం గల బాహు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దక్షిణ నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తం ఉన్నత. నీ శ్రమల కన్నా దేవుని చెయ్యి చాలా పెద్దది. నీ బాధల కన్నా, నీ ఇరుకుల కన్నా, ఇబ్బందుల కన్నా దేవుని యొక్క చెయ్యి చాలా పెద్దది గనక, ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే, ఆయన తన చెయ్యి చాపి నీ శ్రమలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా 132వ కీర్తన 12వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడాట మరి ఆయన మాటని తప్పని దేవుడు. కనుక నువ్వు ఆయన బలిష్టమైన చేతి కిందకొచ్చినట్లయితే, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు ఏదైనా గాని ఆయన మాట తప్పకుండా నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనము. 6వ వచనములో, యెహోవా నీ దక్షిణ హస్తము బలము పొంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీకున్న శత్రువులు గాని, నీకున్న శత్రువుని శ్రమలను గాని దేవుడు తన చెయ్యి చాపి బలముంది ఆయన బలముతోటి నువ్వు జయించగలవు. నీకున్న శత్రువులు ఏదైనా గాని, ఇబ్బందులు గాని, ఇరుకులు గాని, అప్పుల సమస్యలు గాని, మరి లోక సంబంధులు గాని, చుట్టాలు గాని, బంధువులు గాని ఏదైనా గాని దేవుని చేయితోటి దేవుడు నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. తన బలము దేవునికున్న ఆ చేతి బల బాహుబలం అనేది గొప్ప చెయ్యి. కనుక ఆయన తన బలము చేతన భూమిని సృష్టించిన దేవుడు గనక, ఆ భూమిలో ఉన్న నిన్ను,
నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటావో, ఆయన బలిష్టమైన చేయితోటి శత్రువులను ఓడించే చెయ్యి, పరాక్రమములను ఓడించే చెయ్యి, అంత గొప్ప చెయ్యి కిందకి నువ్వు వచ్చినట్లయితే, ఆ చెయ్యితోటి దేవుడు నీకు విజయాన్నిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.